అధికారిక కార్యక్రమాలలో తిరుపతి రెడ్డి కొడంగల్లో సీఎం సోదరికి పెద్దపీట నేడు పాలు భవనాలకు భూమి పూజ ఏ హోదాలో చేస్తున్నారంటున్న విపక్షాలు. అరే ఏ హోదాలో చేస్తాడని ముఖ్యమంత్రి తమ్ముడండి, ముఖ్యమంత్రి అనే కుటుంబ పాలనండి. పాపం తెలంగాణలో మొన్నటి వరకు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద ఏడ్చిర్రు. కనీసం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండు, దాంతోపాటు ఆర్థిక శాఖ మంత్రిగా ఇతరత్ర శాఖలకు సంబంధించి హరీష్ రావు చేసిండు, ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఎవరు కేటీఆర్ చేసిండు, ఎమ్మెల్సీగా ఎంపీగా కవిత ప్రాతినిధ్యం వహించింది. కానీ ఇక్కడ ఏ పదవి లేదు. మళ్ళా మనోళ్ళు ఏమనంటే కుటుంబ పాలన అని ఏడుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుటుంబ పాలన, ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారి సోదరునికి ఏం పని అండి నాకు అర్థం కాదు. ఈయనకు తిరుపతి రెడ్డికి ఏం పని? నేడు కొడంగల్లో పలు భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి భూమి పూజ చేయనున్నారు. కొడంగల్ బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల అదనపు భవనానికి, దుద్యాలలో సమీకృత మండలాల కార్యాలయం భవనానికి భూమి పూజ కార్యక్రమంలో సార్ పాల్గొంటాడట. ఎందుకంటే షాడో ముఖ్యమంత్రి అందామా, లేకపోతే షాడో హోంమంత్రి అందామా, షాడో వైద్య శాఖ మంత్రి అందామా, షాడో ఐటీ పురపాలక శాఖ మంత్రి అందామా, మున్సిపల్ శాఖ మంత్రి అందామా, లేకపోతే ఏమని చెప్దాం ఈ సార్ను? డిప్యూటీ సీఎం అట మా వాళ్ళు చెప్తారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం అని చెప్దామా? మరి ఏం చెప్దాం చెప్పురు ఒకసారి. ఏం పని అండి? ఇంట్లో కూకొని ఆయన పని ఆయన చేసుకోక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కుటుంబ పాలన ఎవరంది? అయ్యా వినబడుతుందా? కుటుంబ పాలన అని మొరిగిన ప్రతి ఒక్కడు ఇక్కడ మొరగాలి. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏ పదవి లేదు ఈయనకు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి అసలు ఏ పదవి లేదు. పదవి అంటే ఏంటిదో కూడా ఆయనకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ రాజభోగాలు అనుభవిస్తాను నేను. ఈయన చుట్టూ ఉండే అధికార బలం కానీ ఇతరత్ర కానీ ఏ హోదాలు వచ్చి నాకు బీసీకి సంబంధించిన రెసిడెన్షియల్ బాలుర పాఠశాలకు సంబంధించి భూమి పూజ చేస్తాడండి. సమీకృత మండలాల భవనాల భూమి పూజ ఎట్లా పాల్గొంటాడండి ఈయన? ఏ హోదాలో వస్తాడు అంటే ముఖ్యమంత్రి గారు అని చెప్పుర్రి మేము యాక్సెప్ట్ చేస్తాం, లేదా డిప్యూటీ సీఎం మామూలు అన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి అని చెప్పుర్రే యాక్సెప్ట్ చేస్తాం, లేదా హోంమంత్రి అని చెప్పుర్రే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి అని చెప్పుర్రే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే విద్యాశాఖ మంత్రి అని చెప్పుర్రే యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఎమ్మెల్సీ కాదు ఈయన, ఎంపీ కాదు, లేకపోతే ఎమ్మెల్యే కాదు, ఏది కాదు, కానీ భూమి పూజ చేస్తున్నాడు. ఇప్పుడు కుటుంబ పాలన ఇవ్వందిరేనా ఆయన? చంటబ్బాయిలు వినబడుతుందా? ఇవల్ది కుటుంబ పాలన అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజరిక పోకడు. కొడంగల్లో ఈయన అయితే కొడంగల్కి సంబంధించిన లగచర్ల బాధ్యతలను మాట్లాడే ప్రయత్నం చేసినండి నేను. నాకు నాంపల్లి కోర్టులో కలిసి ఉండే వాళ్ళందరితోనే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కన్నీళ్ళ బాధ వర్ణాతీతం. కళ్ళల్లో కొల్లి మీరు కన్నీళ్ళే వస్తుంది అనుకున్నారు అనుకోర్రి, అది పొరపాటే. రక్తపు చుక్కలు వస్తున్నాయి వాళ్ళకు. మరి ఆ వీడియో కాల్ ఎవరు చేసిరో, ఆ వీడియో కాల్కి సంబంధించి ఎవరికి చూపెట్టిలో, ఎవరిని కొట్టమన్నారో ఏందో ఈ కథ అంతా అడ్వకేట్లన్నా బయట పెట్టాలి, లేకపోతే లగచర్ల బాధ్యతలు అంటే పాపం వాళ్ళు కన్నీళ్లతోనే ఉన్నారు, వేదనతో ఉన్నారు, కొంచెం భయం కూడా ఉన్నది. పాపం వాళ్ళకి అనారోగ్యాలతో కూడా చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, మరి ఎవరు ఆ పెద్ద మనిషి అనేది రాష్ట్రానికి సంబంధించిన ఆ రోజు అరెస్ట్ అయినప్పటి నుండి విడుదలయ్యే వరకు మరి ఎవరెవరి కాళ్ళు ఎక్కడెక్కడికి పోయినాయి, ఏ ఫోన్లు ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చెప్తే బాగుంటుంది అని నేను అనుకుంటా. సో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సోదరుడు